సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో పైన హైకోర్టు విధించిన స్టేని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి జీవో నెంబర్ 9 పైన స్టేని ఎత్తివేయాలి. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఎన్నికల్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేయాలని కూడా ఆలోచనకు వచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ బేసిస్ మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదన వినిపించే అవకాశం ఉంది అంటే, ఏదైతే హైకోర్టులో ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్ పైన తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించిందో అవే వాదనల్ని సుప్రీంకోర్టు ముందు కూడా వినిపించే అవకాశం ఉన్నట్టుగా కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు వీళ్ళకున్న రెండు బేసులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లు GOMS 9 అంటే ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు. అట్లాగే రెండోది వచ్చేసి పంచాయతీరాజ్ చట్టం 2018లో ఆర్టికల్ 285A సవరణ చేసిన ఆర్డినెన్స్. ఈ రెండు పాయింట్లని హైకోర్టు ముందు ఏదైతే వాదించారో సేమ్ సుప్రీంకోర్టు ముందు కూడా వాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు ఉంది, జీవో నెంబర్ 9 ద్వారా బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లుని పాస్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. బిల్లు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదం కోసం గడిచిన 3 నెలల పైన ఎదురు చూస్తూ ఉంది. నిజానికి ప్రభుత్వం ఏం వాదిస్తోంది? మొదటి నుంచి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో, ట్రిపుల్ టెస్ట్ని అమలులో భాగంగానే మేము సర్వే చేసాం. సర్వే తర్వాత ఎంపెరికల్ డేటా ఆధారంగా మేము బీసీలకి, అంటే తెలంగాణలో బీసీలు 56.7% మంది ఉన్నారు. సో ఈ బీసీలకి ఎంపెరికల్ డేటా ఆధారంగా 42% రిజర్వేషన్లు కేటాయించాం. కాబట్టి ఈ బిల్లుగా మారింది 42% రిజర్వేషన్లు. కాబట్టి ఆ బిల్లు గవర్నర్ దగ్గర నుంచి నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది. కాబట్టి గడిచిన 3 నెలలుగా రాష్ట్రపతి దగ్గరే బిల్లు పైన ఎటువంటి స్పందన లేకుండా అలాగే ఉంది. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా బిల్లుని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ 3 నెలలకు మించి తమ దగ్గర ఉంచుకుంటే ఆ బిల్లుకి ఆమోదం తెలిపినట్టనే తీర్పు ఉంది. కాబట్టి ఆ తీర్పు ప్రకారం 42%, తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టుగా తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లు ఆమోదం పొందినట్టని వాదించే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో. ఇకపోతే పంచాయతీరాజ్ చట్టం 2018లో ఆర్టికల్ 285A పైన కూడా ఈ విధమైన వాదనలే వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టికల్ 285Aని సవరిస్తూ, అంటే తెలంగాణలో ఎన్నికల్లో రాజకీయాల్లో కావచ్చు, బీసీలకు కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో 50% కంటే మించి ఎటువంటి రిజర్వేషన్లు ఇవ్వకూడదని పంచాయతీరాజ్ చట్టం 2018లో చేర్చారు. కాబట్టి ఆ ఆర్టికల్ని సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల లోపు దాన్ని చట్టంగా మార్చాలి. అయితే ఆ ఆర్డినెన్స్ని చట్టంగా ఈ పరిణామ ప్రక్రియలో ఆర్డినెన్స్ని చట్టంగా మారుస్తూ అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీ ఆమోదం పొందింది. అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపించారు. ప్రస్తుతానికి గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ ఆమోదం పొందినా పొందకపోయినా ఆ చట్టం అమల్లో ఉన్నట్టే అవుతుంది, సవరణ అమల్లో ఉన్నట్టే అవుతుందని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. ఎందుకు అమల్లో ఉన్నట్టే అవుతుందంటే, ఆర్డినెన్స్ 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 285A అంటే గరిష్ట పరిమితిని తొలగిస్తూ బీసీలకు ఎంతైనా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రిజర్వేషన్లపైన గరిష్ట పరిమితి తొలగిస్తూ ఆర్డినెన్స్ అమల్లో ఉంది. కాబట్టి పంచాయతీరాజ్ చట్టంలో ఆ సవరణ కూడా జరిగినట్టే అని చెప్పేసి ప్రభుత్వం హైకోర్టు ముందు గతంలో వాదించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కూడా వాదించే అవకాశం ఉంది. ఈ రెండు వాదనలని తీసుకొని ఈసారి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం. చాలా స్పష్టంగా 2 పాయింట్లు తీసుకుంటే, ఒకటి, బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర 3 నెలలకు పైగా పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ బిల్లు చట్టంగా మారిందని భావించే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. రెండోది వచ్చేసి పంచాయతీరాజ్ చట్టం 2018లో ఆర్టికల్ 285Aలో ఉన్న 50% రిజర్వేషన్ గరిష్ట పరిమితిని రద్దు చేస్తూ
ఆర్డినెన్స్ జారీ చేశాం కాబట్టి ఆ రద్దు కూడా అమల్లోకి వచ్చినట్టే అవుతుంది. కాబట్టి ఈ 2 పాయింట్లను బేస్ చేసుకొని మాకు తెలంగాణలో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చే హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కు ద్వారానే మేము స్థానిక సంస్థలకి ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు నిర్ధారించాం. కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియని ముందుకు కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, ఆల్రెడీ నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన తర్వాత ఎన్నికల్లో హైకోర్టు జోక్యం చేసుకోవడం అది సరైన విధానం కాదని కూడా సుప్రీంకోర్టు ముందు హైకోర్టు తీర్పు పైన సవాల్ చేసే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఏదైతే వీళ్ళు 42% హామీ ఇచ్చారు, ఆ 42% రిజర్వేషన్లకు ఏదైతే బిల్లుని చేశారో ఆ బిల్లు ప్రకారమే ఎన్నికలకు హామీ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం కనిపిస్తుంది. చూడాలి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఊరట లభిస్తుందా లేదా అన్నది.